హలో గైస్, వెల్కమ్ టు లెమన్ టీవీ. ఇది మన సెకండ్ ఛానల్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి కబడ్డీ అప్డేట్స్తో పాటుగా క్రికెట్ అప్డేట్స్ కూడా దీంట్లో నేను పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, చాలామంది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రో కబడ్డీ ఫ్యాన్స్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక కామెంట్ పెడుతూ ఉన్నారు. ఆ కామెంట్ ఏంటంటే, భరత్ తోడాని అనవసరంగా కొన్నారు, పవన్ సరావత్ అయితే ఇంకా తక్కువ బడ్జెట్లో వచ్చేసి ఉండేవాడు కదా, రాంగ్ మూవ్ చేసింది తెలుగు టైటన్స్ అని చెప్పేసి. దీనికి నేను ఇప్పుడు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. గత కొన్ని సీజన్స్గా పవన్ సరావత్ ఇంజరీ కన్సర్న్స్తో స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. తన ఫామ్ గ్రాడ్యువల్గా డిప్ అవుతూ వస్తుంది. లాస్ట్ సీజన్లో కూడా క్రూషియల్ మ్యాచెస్లో పవన్ సరావత్ తెలుగు టైటన్స్కి అవైలబుల్గా లేడు. ఆ విషయాల్ని పక్కన పెడితే, భరత్ హుడా రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. డొమెస్టిక్ టోర్నమెంట్స్లో అద్దరు కొడుతున్నాడు భరత్ హుడా. సో ఈ నేపథ్యంలో పవన్ సరావత్ కంటే భరత్ హుడా ఒక బెస్ట్ ఆప్షన్గా భావించి తెలుగు టైటన్స్ ఫ్రాంచైజ్ భరత్ హుడాని కొనడం జరిగింది. వెరాజ్ పవన్ సరావత్ కనుక బాగా పర్ఫామ్ చేసి ఉంటే, తన పర్ఫార్మెన్స్ బాగా ఉండి ఉంటే, తన ఫిట్నెస్ లెవెల్స్ బాగా ఉండి ఉంటే, మిగిలినటువంటి ఫ్రాంచైజెస్ కూడా తన పైన బిడ్ చేసేవి కదా. 59 లక్షల దగ్గరే తన బిడ్ ఎందుకు ఆగిపోయిందని చెప్పేసి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి. వెరాజ్ భరత్ హుడా కోసం 81 లక్షల వరకు కూడా ఫ్రాంచైజెస్ బిడ్ చేసాయంటే, తన ఫామ్ పైన మిగిలినటువంటి ఫ్రాంచైజెస్ కూడా ఎంత నమ్మకం ఉందో మనకి ఇక్కడ కనపడుతోంది. సో ఇవన్నీ కూడా మనం థింక్ చేసుకున్నట్టయితే కనుక, భరత్ హుడా తెలుగు టైటన్స్కి బెస్ట్ ఆప్షన్ అవుతాడు. వేస్ట్ అయితే కాదు. ఈ బై ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి మంచి